హాయ్ హాయ్ అందరూ జై శ్రీరామ్. వెల్కమ్ టు లడాక్ సీజన్ డే 17. ఇప్పుడు మనమైతే లడాక్ నుంచి వెళ్ళిపోతున్నాం ప్యాంగాంగ్ లేక్. డే 16 వీడియో మిస్ అయింది, నిన్న ఉండడం అన్నాం అందరము. ఇక్కడ వెళ్తున్నాం డే 17, డే 16 వీడియో లేదు. సో ప్యాంగాంగ్ నుంచి ఎటా నెక్స్ట్ Pangang to Hanle. Then after we are going to Manali. మండాలి రైట్ మళ్ళీ బండి మీద కలుద్దాం. సో మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి లే టు ప్యాంగాంగ్ 149 ఉందన్నమాట. సో 149 కేఎం వచ్చేసి 4 hours చూపిస్తుంది. రోడ్ చాలా దరిద్రంగా ఉందంట, పోయిన వాళ్ళు చెప్పారు. బట్ ఏమో తెలియదు, పోయి చూస్తే మనకు తెలుసు. మరి ఎంతైనా మొన్నడా అంతే ఉండదు, కానీ కాదుంగా అయితే ఇంకా అయ్యాడు. దాన్ని మరచిపోం జీవితంలో. నా బండి చూసారు మొత్తం కానీ కారణం అది మొత్తం దుమ్ము ఫస్ట్ టైం బండి ఇంత దుమ్ముతో చూస్తుంది. నేనైతే నాకు గల్లీ నా బండి నాకు చూస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఎంత జల్దీ బాగా చేసి అంత మంచి. ఇప్పుడైతే మెయిన్ ఏంటంటే ఇక్కడ నుంచి మనాలి వెళ్ళాకనే దీన్ని బాగా చేపిస్తే అప్పుడు అయిపోయింది. మొత్తం రోడ్ మొత్తం ఆఫ్ రోడింగ్ ఉన్నాయి. ఇంకోటి మనకు మనాలి రోడ్ ఓపెన్ అంటే లేటు మనాలి, మనం జాన్స్కార్ రూట్ వెళ్ళాలి. అది జాన్స్కార్ రూట్ అయితే మొత్తం ఫుల్ ఆఫ్ రోడ్ ఇంకా. సో తెలీదు ఈరోజు మనం ఎక్కడికి ఉమ్లింగ్ లా వెళ్ళాక తెలుస్తుంది. జాన్స్కార్ నుంచి వెళ్తామా లేకపోతే మనాలి టు మనాలి రూట్లో వెళ్తామా అండి. మనం ఇప్పుడు పోలీసులు ఎంట్రీ కోసం ఆపారు అనమాట. ఎంట్రీ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా ముంగడు ఎన్ని షాపులు ఆపుతారు వెళ్ళదు. ఇంకో స్టాప్ ఉంటాం అనుకుంటా, ఇంకో ఎంట్రీ చేస్తే అయిపోతాం కూడా. 100 km ఎంట్రీ ఉందనుకుంటాం. మనకు అర్థం లేనప్పుడు రెండు ఎంట్రీ చేసినాం. ఇక్కడ మళ్ళా పీరియడ్లో ఏం రాసుకుంటారు ఏమో, ఇక్కడ లోలో కూడా వెళ్ళదు. మేడం అయితే ఐడి కార్డ్ అయితే తీసుకుర్రు. ఏంటంటనా పర్మిటా ఉంది కదా పర్మిట్? శ్రీకాంత్. SRIKANTH. 8666 4. एक गाड़ी का 2 आदमी और एक गाड़ी का 2 आदमी. नाम क्या है? श्रीकांत. सेकंड नंबर का हमारा नाम. हेमंत का उन, साई का उन, संदीप का उन. वो परमिट यूज అయింది. పర్మిట్ యూజ్ కాదేమో అనుకున్నా. సరే పర్మిట్ అవుతా అనుకున్నా, పర్మిట్ కోసం ఆపేరు. అమ్మో పర్మిట్ కంపల్సరీ తీసుకోవాలి. అయితే ఈచ్ వన్ పర్మిట్ కి ఎంత అయిందంటే 2400 మాకు 4 members కి. ఏం కలుద్దాం. అది ఉండలే మనాలి, మేము మనాలి వస్తాముగా. ఏం కాదు, మళ్ళీ కలుస్తాముగా మనం. సరే వెళ్ళాలి సార్. నా ఫోన్ చేయ అక్కడికి వెళ్ళాక, నాకు కిందికి వెళ్ళాక అక్క రైట్. ఏం కాదు మళ్ళీ కలవా మనం. అదికి వెళ్ళాక ఫోన్ చేస్తాం. సార్ జాగ్రత్త సార్. నా అక్క జాగ్రత్త. కాల్ చేయరు సార్, నేను కాల్ చేసా అక్కడికి వెళ్ళాక. రైట్ మళ్ళా మెల్లగా. మనలో అయితే మధ్యలో ఎగ్జిట్ అయిపోతారు అనమాట. ప్యాంగాంగ్ కూడా వస్తలేరు, రిటర్న్ వెళ్ళిపోతారంట. ఆయన అయితే అక్కడ వచ్చి రోడ్లు మనల్ రోడ్ క్లోజ్ అని చెప్తారు కదా. సో అతను అటు వచ్చాడు, మళ్ళీ రిటర్న్ వచ్చాడు. నేను సో శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్ళిపోతా రిటర్న్ అని చెప్పి అంటున్నాను అనమాట. కానీ మస్తు ఎమోషన్ అయిపోయాను, మస్తు మిస్ అయిపోతుంది మాకైతే. ఎందుకంటే ఒక 1 week నుంచి మాత్రమే ఉన్నాడు. సో ఉంటాయి ఆ మాత్రం ఫీలింగ్. ఆయనకి
ఆ కక్క ఆయన మొత్తం ఐస్లో మొత్తం వాటర్ వచ్చేసినాయి మాకైతే. మనల్ని అయితే ఆ కార్లు ఎక్కించాడు పోరల్ని, ఎందుకంటే సో మన 2 పనులు కూర్చోలేవు అట్లా అని చెప్పేసి ఆ కార్లు 20K దాకా వెళ్తా అంట. మన బండి అయితే కింగ్ వెళ్ళిపోతున్నాయి మనది. వీళ్ళు బండ్లు కూర్చో సింగిల్ ఉన్నా కూర్చోలే బండ్లు అయితే. ఇంకా మన బండి లాగా చింతుంది 3 బ్యాగులు. మళ్ళీ ప్లస్ మనం ఇంకా నిక్కిడి బండి కాదు, అడ్వెంచర్ కాదు, మన స్పోర్ట్, వాళ్ళ నిక్కిడు ప్లస్ బుల్లెట్ ఆయన అదాల్సిన వాళ్ళు. ఏమంటారు అంతే కదా, మన బండి కళ్ళు మూసుకొని పోతుంది. స్టార్ గేర్ పడుతుంది ఎక్కువ మన బండి, అదే ఫస్ట్ కావాల్సి వస్తుంది. ఆ పిల్లలు ఎక్కి మంచి పని చేసిన అలా ఎక్కించిన 1 KMకే అప్లోడ్ వచ్చేసింది. అమ్మతోడు మన బండి వచ్చింది గొర్రెలు ఇప్పుడు. అయ్యో వెళ్ళిపోయినా పెట్టుకున్నా కానీ ఎందుకు ఇంకా షాప్ మంచిగా మన బండి. ఇగో ఇది ఫ్రెష్ ఉంటుంది మంచు. ఇగో ఫ్రెష్. చాలా మంది రైడర్స్ వస్తారు రైడర్స్ అయితే. పురి అయ్యా ఫస్ట్ మేము పోతాం. ఈ రోడ్ల పనులు ముచ్చ పెడతారేం రా మీరు. మాకు లొకేషన్ పంపించినప్పుడు 6.5 ఏమో చూపించింది. ఈ విలేజ్ ఉన్నారంట పిల్లలు, ఆ విలేజ్ దగ్గర. సో మనం కూడా ఇప్పుడు ఆ విలేజ్ లాగా ఒక 1/2 అవర్ టిఫిన్ చేసి స్టార్ట్ కావాలి. అసలు ప్యాంగాంగ్కి లెవెల్ వరకు రీచ్ అయిపోయినా ఎప్పుడు టైం లెవెల్ అవుతుంది. నెవర్ గివ్ అప్. కొటేషన్ మాత్రం హైలైట్ రాసి ఇటు సైడ్ అయితే రోడ్ల పక్కంటి. బా అన్నది మినడ పట్టుకోడు, ఏమైనా నావే పట్టుకోడు. ఆకలి అవుతుందా అట్లా అంటావా? అయ్యా మేము గలీజ్ అయిపోయినా మీరే తెలుసా, చేతులు పని చేయలు, అంతా కూలు, పైన టెంపరేచర్ ఐస్ ఉంది, ఐస్ అయినా మాట. సో మనం అయితే ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. అక్కడ నుంచి ప్యాంగాంగ్ ఇంకా 39 ముంగడ బోర్డు. 39కి ఏమో 40-50 minutes. మనమైతే వచ్చేసాం ప్యాంగాంగ్ లేక్. రైట్. అక్కడ కొండ అవతల చైనా బార్డర్, మన ఇక్కడ ఇండియా. ఏమన్నా ఏ రావుతేస్తాను ఫుల్ చలి పెడుతుంది కన్నా అయితే. ఎటుకి రావుతూ పోయింది, చైనా పోయింది. వీడియోగ్రాఫర్ అయిపోయారు ఇక్కడ. సర్ది మాత్రం మస్తు ఘోరాన్ని పెడుతుంది భయ, ఘోరంగా. దీనికి పర్సన్కి 3 కలిపి 100 రూపాయలు. బండి హ్యాండిల్ ముట్టుకుంటే 20 రూపాయలు అంట. హ్యాండిల్ ముట్టుకొని పడితే 20 రూపాయలు చెప్తారు ఇక్కడ. కానీ మినిమం నడిచి ఏమన్నా ఎట్లుందన్నా దందా హైలైట్ ఉంది కదా.
సో మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు. అందులో ఇక్కడ 255 km చూపిస్తుంది, బట్ ఏమైందంటే అవర్స్ చూపిస్తుంది అన్నమాట. 6 hours ఏమో చూపిస్తుంది. అందులోకి వెళ్ళి అందులో రోజు అందులో స్టే చేయాలన్నమాట. ఇక తీసుకొని లెఫ్ట్ తీసుకొని హైవే ఎక్కుతామా. రోడ్ అయితే మంచిగా ఉంది అంటారు, నీకు తెలియదు ఇక పోయేదాకా ఎట్లుంటుందో. ఇదే హైవే కాదు, అయితేనే ఎక్కుతామా ఎట్లా ఎక్కుతాం. రోడ్ ఇదే అనుకుంటా. ఇదే రోడ్ ఎక్కేసినాం. రోడ్ అయితే అటు ఇటు. అయితే నేను ఏమైంది లాస్ట్ టైం ఒక 3-4 నుంచి కెమెరా యాంగిల్ చూడలేను. సో మొత్తం యాంగిల్ మొత్తం ఖాళీ బండే కనిపిస్తుంది, రోడ్ కనిపిస్తలేదు. నేను జస్ట్ ఇప్పుడు ఇక్కడ బెంగళూరు వీడియో అని చెప్పి చూస్తే యాంగిల్ మొత్తం నేరో సెట్టింగ్ ఉంది. నేను మళ్ళీ ఇప్పుడు దాన్ని సెట్ చేసిన వైడ్ యాంగిల్. ఇప్పుడు ఎట్లా వస్తుందో చూడాలి. ఇది కూడా అట్లనే వస్తుందా లేదా ఎట్లా వస్తుందా అని. ఇదేమైందంటే పిల్లలకి ఛార్జింగ్ పెట్టమన్నాడు. బాగా కూరలు ఏం కలుపుతున్న సెట్టింగ్ అని నేనేం చూసుకుని అట్లనే ఉంటుంది ఆ సెట్టింగ్ అని చెప్పి నేను చూసుకుని అట్లనే పెట్టేసిన. అదేం బుక్ 4-5 days నుంచి ఇట్లనే అవుతున్నాడు నాకు స్టోరీ. స్టంట్ అవుతుంది అన్ని మనకైతే. ఎట్లనో కదా వీడియో అయితే తీసినాక ఏం చేద్దాం, ఎట్లా అట్లా అవుతుంది. కానీ వ్యూ మాత్రం ఎరడే అనిపిస్తుందా. మొత్తం బ్లూ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ అక్కడ ఎరడే అనిపిస్తుంది వీడియోకి అయితే. వీళ్ళు మన వాళ్ళు ఇంకా వస్తలేరు, వీళ్ళతో ఏది మాకైతే. ఇప్పుడే పాత వీడియోలు చెక్ చేసిన కార్గిల్ నుంచి బుక్ అయిన వీడియో మొత్తం ఖాళీ ఇంతే ఉంది వీడియో మొత్తం. ఇట్లా లేదు. సో నాకు తెలిసి ఒక 4 days వీడియోస్ మొత్తం ఖాళీ. బండి కింద రోడ్ తప్ప మూడ వ్యూ కనిపించదు. స్టంట్ అయిపోయింది. చెక్ చేసుకోవాలి కంపల్సరీ. హెల్మెట్ బుక్ చేసే వాళ్ళ చెక్ చేసుకోవాలి దాన్ని. వ్యూ మాత్రం వెళ్ళడం అనిపిస్తుంది అబ్బా. ఇది సౌండ్ దారుణంగా వస్తుంది. అయితే చేంజ్ అయిపోయాలి. ఇప్పుడు మనకైతే అందులో అయితే 1:13 చూపిస్తుంది. 1:13 చూపిస్తుంది మనకు అందులో. సో అంటే 3 hours జర్నీ. నాన్ షాప్ కొట్టేస్తే 7 వరకు వెళ్ళిపోతాం. ఎందుకంటే మధ్యలో అక్కడే కావాలి ఎందుకు వేస్ట్ అని చెప్పేసి అందులోకి వెళ్తే అయిపోతావు డైరెక్ట్ అని చెప్పేసి. రోడ్ మాత్రం మస్తు అనిపించింది. అంటే మీద సింగిలే కానీ పక్కన అటు వ్యూ మాత్రం బాగా వస్తుంది అన్నమాట. సో అట్లా అయితే అన్నీ వెళ్ళిపోయింది. ఇక నాన్ స్టాప్ పోలీస్, లేడీ పోలీస్. మేము ఒక 60 km నుంచి ఇదే రూట్ లో కొడుతున్నాం బండ్లు. సో అయితే ఇంత మధ్యలో ఎక్కువ చిన్న ఓడలు అనిపించింది ఇక్కడ. కానీ హైలైట్ వీల్ అయితే ఇంత సరైన నైట్ ఇక్కడనే ఉంటారంట. చాలా గ్రేట్. ఫుల్ చల్లగా ఉంది వాతావరణం అయితే. చలో వెళ్దామా. కానీ మొత్తం ఆఫ్ రోడే. ఇంకా నుంచి ఇంకా 30 km టోటల్ మొత్తం 80 km ఆఫ్ రోడ్ లో కొట్టుకొస్తాం పనులు అయితే. మన 390 మొత్తం అడ్వెంచర్ అయిపోయింది. స్పోర్ట్ బండి మొత్తం అడ్వెంచర్ బండి అయిపోయింది మన అయితే. టైం అయితే 6 అవుతుంది. బాయ్. టైం అయితే 6 అవుతుంది. ఇంకా 1 hour లో కొట్టేసేయాలి. ఇంకొక 70 km ఉంది అనుకున్నా మేబీ. మొత్తం ఇది ఆఫ్ రోడ్. ఇక హైలైట్ అనిపిస్తుంది రోడ్లో బండి నడిపిస్తే మాత్రం. జర్రా కొంచెం అడ్వెంచర్ బండి ఉంటే అయిపోతుండే దీని ప్లేస్ లా. ఇంకా వేరే ఫీల్ ఉంటుండే. మొత్తం ఎటు చూసినా ఇదే. ఇక అటు కొండలు ఇటు కొండలు మధ్యలో రోడ్డు మొత్తం ఇంతే. ఇక రోడ్డు ఒక్కొక్క దగ్గరికి కొంచెం మంచిగా ఇది మట్టి రోడ్ కానీ బట్ ఇట్లా గుంతలు సాఫ్ సీదా ఉంది. అలా మినిమం 60 మెయింటైన్ చేయొచ్చు అట్లా. బండి ఇట్లా రోడ్ల మ్యాక్స్ 50-60 కొడుతున్న బండి ఆరాంగా వెళ్ళిపోతుంది. ఇక స్లో పోతే ఎత్తేస్తుంది.
అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ ఉంది అయితే రోడ్. మన కార్తుంగల అలా దీనికి ఘోరం కార్తుంగల అయితే ఇంకా. సో ఏంటంటే అది ఈ రోడ్ ఒక 20 డాంబర్ అలుగుతుండే, ప్లస్ మళ్ళా 20 ఇట్లుంటుండే. బట్ అది 80కి ఫుల్ ఆఫ్ హాఫ్ రోడ్. పెట్రోల్ వచ్చింది అమ్మ తోడు, క్లారిటీ లేకుండా అయితే సిగ్నల్ ఫోన్లా మ్యాప్ రోడ్ రమ్మంటే ఇటా మళ్ళీ ఎట్టయితే పట్టుకోవచ్చు ఇటు సైడు. బండి ఇట్లా నడిపేయాలి, ఇట్లా కాలు కింద విడకుండా కొంచెం ఆర్పిఎం ఇచ్చుకుంటే బండి బరాబర్ వెళ్తుంది. ఆర్పిఎం మొత్తం స్వదేశం అనుకో బండి వెళ్ళదు అనమాట. సో 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 హైలైట్ 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 హైలైట్. అండ్ ఇది ఎంత గట్టి వాడుకోవడం అంత మంచిది అంటే కథమే సినిమా. ఓ నో రైట్. మెల్లా మెల్లా మెల్లా. ఆ మధ్యలో చిన్న లేక్ కూడా ఉంది ఇక్కడ. నైస్. లడాక్ ట్రిప్ లైఫ్ లో మర్చిపోయిన ట్రిప్ అయితే. ఫుల్ ఆఫ్ అడ్వెంచర్. కొద్దిగా చలి, ఒకదికి ఆఫ్ రోడ్. రైట్. మన బండి అయితే చాలా గ్రేట్. ఈ ఆఫ్ రోడ్ లో కూడా ఇంత సతాంశల బండి మంచిగా నీట్గా వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి ఏ రోడ్ లో నడిపిస్తున్న బండి అయితే పోయినా కొద్ది రోడ్ వస్తున్నా పాని ఏం అసలు దగ్గర ఎన్ని గంటలకు వెళ్దామంటే అక్కడ నుంచి 3కి వెళ్తే 4 గంటల జర్నీ ఇళ్ళనే నడిపిస్తున్నాం బండ్లు అయితే. టైం 7 అవుతుంది, 3 minutes దాకా 7 అవుతుంది. 7 మరి రీచింగ్ టైం చూపించి గూగుల్ మ్యాప్ ఏమో ఇంకా ½ an hour లో మనం రీచ్ కాకపోయినాం అనుకో చీకటి అయిపోతుంది. రూట్ ఎట్టుందో ఒకటి అర్థం కాదు. సో మనకైతే మొత్తం ఆఫ్ రోడ్ కలిగి పడింది. ఆడనేమో మంచిగా చెప్తుర్రు. అక్కడ అడుగుతాను ఏమన్నారంటే వేరే టాక్సీ డ్రైవర్ కూడా డాంబర్ రోడ్ ఉంటే మంచిగా ఉంటా అని చెప్పారు. కాకపోతే కూడా చూస్తేనేమో మొత్తం మట్టితో ఉంది. సో దీన్ని చూసి మీరు డాంబర్ రోడ్ అనుకున్నారు. రోడ్ అసలు అది రోడ్డు కాకపోతే మేము ఆడ ఇట్లా కటింగ్ బండ్లు దుంకుతా కాబట్టి ఇట్లా వాళ్ళు తీసుకొస్తున్న బండిని. సో అట్లా అనమాట. ఎట్లా పోతుంది బండి 220. వా 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 390 ఎట్లా పోతుంది ఇప్పుడు? తీయండి పర్లేదు, మంచిగా అనిపిస్తుంది బండి మాత్రం. కాకపోతే ఆఫ్ రోడ్ వెహికల్ కాకపోయినా. సో అట్లా మ్యాప్ చూసి ఇంకెంతకేముంది మన మ్యాప్ సిగ్నల్ లేదు అసలు ఇక్కడ మొత్తం. ఓ నో 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 నోటలు ఎందుకైనా రైట్. మన బండి బరాబర్ కూస్తుంది. మన బండి మీద నాకు ఆ మాత్రం నమ్మకం అనమాట. బరాబర్ పోతుంది. ఈ పొక్కలకించిన పోతుంది మనకి. చాలా మంది పరిశాన్ అని చాలా పర్సన్ చెప్పారు, భయ్యా ఆర్సీ పైన ఎట్లా వచ్చినావు అని చెప్పి. అక్కడ ఇందాక మిలిటరీ అతను చూసి పరిశాన్ అయిపోతుంది ఆర్సీ పైన వచ్చిరని. ఇదేందయ్యా అనుకుంటున్నా అన్న. మంచిగా మ్యాప్ రోడ్ నీకు అని చూపిస్తే పోయి ఓళ్ళని అడిగి పొక్కగా పట్టుకొని వచ్చిర్రు. అట్లా ఉంటుంది మళ్ళీ మనతో.
మొత్తం 70 కిలోమీటర్ ఆఫ్ రోడ్ నడిపించాడు బండి. ఇంకా ఇందాక మళ్ళీ ఇక్కడ ఎంట్రీ చేసుకున్నాడు మిలిటరీ అతను, మన బండి నెంబర్ అంటే పర్మిట్ చెక్ చేశారు అనమాట. సో చెక్ చేశారు, అతను అడిగితే ఏమంటాడు, ఇంకా 70 కిలోమీటర్స్ ఉన్నాడు. నిన్న గుండె కలిపి అని క్యారీ 70, మన ప్యానల్ చూపించింది 255 లా ఆల్రెడీ మనం 70 వచ్చినాం. ఇంకా 70 140 కేఎం 140 అలా లేలేలా 200 దాకా వచ్చేసినాం మనం. ఎందుకంటే నేను రీడింగ్ చూసినాడు అక్కడ ఎంత ఉందని చెప్తా ఒక్క నిమిషం. 4370 ఉంది కదా ఇప్పుడు, అక్కడ ఎంత ఉందంటే 4274 ఉండే. సో ఇంకా 4 కిలోమీటర్స్ పోతే 200 వచ్చినాడు మనం కేఎం మొత్తం టోటల్. అది ఉన్నది 255 కేఎం అంటే 200 అంటే ఇంకా 60 కేఎం అనుకో. ఇంకా 60 కేఎం ఇట్లా ఉందనుకో మన పని అయిపోయినట్టే. ఇక ఎక్కువ పెద్ద పొక్కలు ఉంటే మనం మస్తు ఇబ్బంది అయిపోతుండే. ఆడికైనా చాలా గ్రేట్. ఈ రోజుల్లో మనం ఈ బండి వేసుకుని వచ్చినామంటే కింది దిగితే జర కొంచెం మన సాపు ఉంటుంది అనుకుంటారు రోడ్. కాకపోతే ఏంటంటే వేసుకునే వల్ల బండి ఇట్లా అటు ఇటు అయిపోతుంది అన్నమాట. మెల్ల ఎక్కు. రైట్. ఈయన ఒక్కొక్కటి వీడియో పిచ్చి, రోడ్ మంచి లేదు సామే అంటే ఇళ్ళ వీడియో ఇవ్వడు. దీనికి ఇంటికి ఒక వారం వాళ్ళు రెస్ట్ ఇచ్చేసేయాలి బండికి. మెల్ల ఈ ఏరియాలో చాలా కూరలు ఉన్నాయి. ఇటు ముంగట, అక్కడ ముంగట చాలా ఉన్నాయి. దగ్గర పోయినాక అనిపిస్తుంది కొంచెం. మన డాంబర్ అయితే అక్కడ అనిపిస్తుంది, ముందు అనిపిస్తుంది. ఓ మెల్ల చాలా అంటే చాలా ఉన్నాయి. చూడండి మన బండి బుక్ అయిపోయింది. ఈపీకి కింది మొత్తం ఇంకా No cry. Noko. Right. Blast. సో నేను గుర్రాలు చూసుకుంటా కిందకి వచ్చేసింది బండి. హైలైట్ అడ్వెంచర్ అంటే మనం కొనకించి పోవద్దు. సో ఇందాక ఇట్లా వెళ్తున్నాం మేడ. సో జస్ట్ ఇట్లా తింటే దానిలో బండి కిందకి వెళ్ళిపోయింది. అన్న ఫోన్ ఉంటుంది కదా ఇంకా ఫోన్ भाई खबर रखो। अरे आओ
हाँ